శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. ప్రథమాధ్యాయం 15వ శ్లోకం నుండి చెప్పుదా. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఈ శ్లోకాలు మననం చేయాలి ఈ రోజున. పాంచజన్యం అనే హృషికేశుని యొక్క శంఖం గురించి వివరంగా చెప్పుకున్నాం పోయినసారి. ఇట్లాగూ సృష్టికి ఒక స్ట్రక్చరల్ ఆస్పెక్ట్, ఫంక్షనల్ ఆస్పెక్ట్ రెండు ఉంటాయి. అంటే ఒకటేమో నిర్మాణాత్మకమైన అంశం ఉంది, ఇంకోటి క్రియాత్మకమైంది అంటే ప్రవర్తనాత్మకమైన అంశం రెండు ఉంటాయి సృష్టికి. ఒకదానికొకటి ఎట్లా సమన్వయం అయి ఉంటుందంటే, ఇప్పుడు చేతులు ఉన్నాయనుకోండి, చేతులు ఎట్లా ఉంటాయి, మనము పాణిగ్రహణం అంటాం, మామూలుగా అయితే షేక్ హ్యాండ్ అంటున్నారు ఇప్పుడు. దానికి ఎట్లా ఉంటుంది, చేతికి చేయి అందించినప్పుడు వాటి సమన్వయం గ్రిప్ కలుసుకున్నట్టు గ్రిప్ వచ్చేటట్లుగా ఉంటుంది. అదే చేత్తో కాలు పట్టుకుంటే ఎట్లా ఉంటుంది, వేరుగా ఉంటుంది. అంటే సమన్వయం కుదిరిక ఉండదు. అందుకే ఇట్లా పెట్టుకోవడానికి మనకు కుదిరిక ఉంటుంది. అట్లాగే ఎదుటి వారికి చేయి ఇచ్చినప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, కుడి చేతికి కుడి చేయి ఇస్తే సరిగ్గా అందుకుంటుంది, అదే ఎడమ చేయిస్తే అందుకోదు. ఎట్లాగో అంటే సమన్వయమైన కుదిరిక నిర్మాణాత్మకమైన ప్రక్రియకు, సృష్టి యొక్క ప్రవర్తనాత్మక అంశమునకు నిర్మాణాత్మక అంశమునకు సమన్వయం కుదిరేటట్టుగానే ఉంది, కానీ కుదరకుండా లేదు. అయితే ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ వాడుకుంటున్నాం, ఫ్యాన్ ఉందనుకోండి. ఫ్యాన్ ఏమనే బయట కనిపించేది స్ట్రక్చరల్ యూనిట్, ఎలక్ట్రిసిటీ అందులో ఫంక్షనల్ యూనిట్. అంటే ఫంక్షనల్ యూనిట్ యొక్క అవసరం ఉంది, ఫంక్షనల్ యూనిట్ యొక్క అవసరం స్ట్రక్చరల్ యూనిట్కి ఎంతైనా ఉంటుంది. ఎట్లాగో అట్లాగే సృష్టిలో బయట కనిపించే అపరా ప్రకృతి అంతా, అంటే ఆకాశము, అవన్నీ మనం మననం చేసాం. పంచీకరణం నుండి ఎట్లా సృష్టి వచ్చిందో, ఎంత దాకా వచ్చింది, అది ప్రవర్తనాత్మకమైన జీవుడి దగ్గరకు వచ్చింది, అది చేరింది, అందింది. ఇప్పుడు జీవుడు ప్రవర్తించి మళ్ళీ సృష్టి ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి అందుకోవాలి. ఇది వాడికి చిన్న ఒక అభ్యాసం అందాం దాన్ని. ఆ అభ్యాసంలో ఎట్లా తాను ఎన్ని స్థాయిలలో ఉంటాడో, రాక్షసత్వం నుండి దైవత్వం దాకా మనం మననం చేశాం. ఇది పాంచజన్యం అనే ఒక శంఖాన్ని పూరించిన స్వామి యొక్క స్వరూపం. హృషికేశ శబ్దానికి ఎట్లా చెప్పుకున్నాము, హృషికానాం
ఈశః అంటే హృషికములు అంటే ఇంద్రియములు. ఇంద్రియములను నియమించగలిగిన స్థితిలో ఎవరుంటారో అది హృషికేశ లక్షణం. అటువంటి లక్షణమును అనుసరించింది ధనంజయం అంటే ప్రీతిని జయించినవాడు. ధనం జయతీతి ధనంజయ అంటే ప్రీతిని జయించినవాడు. ప్రీతిని జయించటం అంటే ప్రీతి లేకుండా అయిపోవటం కాదు. ఇప్పుడు ప్రేమను జయించటం అన్నాం అనుకోండి, ప్రేమను వదిలేయటం అని కాదు, విసుక్కోవటం అని కాదు. అక్కడేమిటి, తానే ప్రేమ స్వరూపంగా నిండిపోయి ఉండటం. ప్రేమ అంటే విశ్వవ్యాప్తమైన ప్రేమ చెప్పారు, మామూలు ప్రేమల గురించి చెప్పటం లేదు. అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద, సాంసారిక విషయముల మీద ప్రీతిని జయించి తన సృష్టి అంశంతో విలీనమై ఎవరు ఆ ప్రీతిలో నిలుస్తాడో అతడు ధనంజయుడు. ఒక సాధకుణ్ణి అక్కడ సూచిస్తుంది. ధనంజయుడు దేవదత్తం అనే శంఖమును పూరించాడట. దేవదత్తం అంటే దేవలక్షణముల ద్వారా ఇయ్యబడింది, దత్తం అంటే ఇయ్యబడింది అని అర్థం. దేవలక్షణములు అంటే ఏం చెప్పుకున్నాం, ప్రకాశము ప్రవర్తన. ఈ ప్రకాశము ప్రవర్తన అన్న అంశం లేకుండా సృష్టిలో అసలు ఎవరు ప్రవర్తించలేరు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనము ఒక టార్చ్ లైట్ వేసామనుకోండి, టార్చ్ లైట్ వెలుగులో వస్తువుని చూస్తామా, వస్తువుతో టార్చ్ లైట్ వెలుగుని అంచనా వేస్తామా? వెలుగు ఆధారంగానే వస్తువు అది భాషిస్తుంది కానీ లేకపోతే కనిపించదు ఎట్లాగో. అట్లాగే ఇప్పుడు మనం తెలివితో ఏదైనా జ్ఞాపకం పెట్టుకుంటాం అంటాం, గుర్తుపెట్టుకున్నాం అన్నాం అనుకోండి. ఆ గుర్తుపెట్టుకోవటం అని తెలివి అనే ప్రకాశం ముందు ఉండగా దాంట్లో ఇది గుర్తుపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకున్నందువల్ల తెలివైన వాడు అవుతాడా వీడు? కాదు. ముందే తెలివి ఉంటే ఆ తెలివిలో ఇది గుర్తుపెట్టుకుంటాడు. అట్లాగే మన ప్రతి ప్రవర్తన వెనుక ఒక ప్రకాశం అనేది ఉంది, ఆ ప్రకాశంలో ఇది జరుగుతోంది. అది ఎవరికి గుర్తింపుకు వస్తుందో ఎప్పుడు ప్రవర్తించే సమయంలో, ఊరికే థియరీ కాదు, ప్రవర్తన సమయంలో తన సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగులో తన ప్రతి ఇంద్రియం కూడా ప్రవర్తిస్తుందని తెలుసుకుని ప్రవర్తనం చేస్తాడో అది సాధన జీవితము, నిజమైన సజీవ జీవితం అనాలి. అది దేవదత్తం అనే ఒక శంఖం అని మనం మననం చేశాం. ఇవాళ ఏమంటున్నారు, పౌండ్రం దధ్మో మహాశంఖం భీమకర్మ వృకోదర. వృకోదరునికి ఇక్కడ భీముడికి వృకోదరుడు అనే పేరుతో చెప్పారు. దాన్ని ఏమంటున్నారు, భీమకర్మ వృకోదర. వృకోదరుడు అంటే భీముడే. వృఖం అంటే ఏమిటండి? అక్కడ ఒక లక్షణాన్ని చెప్తున్నారు కదా, తోడేలు. తోడేలు అంటారు. వృఖం అంటే తోడేలు. తోడేలు ఉదరం అంటే పొట్ట. తోడేలు లాంటి పొట్ట ఉందంటే అన్నీ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఒక అందమైన ఆడపిల్లని వర్ణిస్తున్నారు. సంపెంగ పువ్వు లాంటి ముక్కు అన్నాం అనుకోండి, ఆ బొమ్మ గీసేటప్పుడు మధ్యలో సంపెంగ పువ్వును పెట్టామనుకోండి. తామర రేకుల వంటి కన్నులు అన్నాము, ఆ రేకులు తీసుకొచ్చి అక్కడ అతికిస్తే. నల్లని మబ్బుల వంటి జుట్టు అన్నారనుకోండి, తీసుకొచ్చి అతికిస్తే ఎట్లా తయారవుతుంది? అది అందంగా ఉంటుందో? చాలా ఉండదు. అట్లాగే పురాణాల్లో లంబోదరుడు, వృకోదరుడు. పాపం గణపతిని ఎట్లా అంటారు, వక్రతుండ, ఏకదంత అంటే ఒక దంతం విరిగిపోయింది నీకు, నీ తోక నీకు తొండం వంకరగా ఉంది. లంబోదర అంటే ఇంత పొట్టుంది అని అర్థమా? అట్లా మామూలు అర్థం తీసుకుంటే వెక్కిరించినట్లుగాను ఎట్లాగో ఉంటుంది అర్థం. కాబట్టి అట్లా కాకుండా లక్షణాత్మకమైన అర్థాన్ని తీసుకోవాలి. ఇక్కడ భీముణ్ణి వృకోదరుడు అన్న దాంట్లో అర్థం అంటే ఏమిటంటే, వృక ఆద అనే ధాతు. ఉదరం అంటే ఉత్తియర్తి అంటే ఊర్ధ్వమైన ప్రవర్తన కలది. ఈ పొట్టకి ఉదరం అని పేరు ఎందుకు వచ్చిందంటే, దేహపు యాక్టివిటీ మొత్తం సెంటర్ దేనికి ఆధారపడి ఉంటుంది? ఈ పొట్టకి. అంటే ప్రవర్తనాత్మకమైన ఈ దేహం నడవాలంటే భౌతికంగా పొట్ట ముఖ్యమైనది కాబట్టి దానికి ఉదరం అని పేరు వచ్చింది. ఇక్కడ వృకోదర శబ్దం ఏమిటంటే, ఎటువంటి ప్రవర్తన కలిగిన వాడంటే భీమకర్మ అని చెప్తున్నారు దానికి. భీమకర్ముడు అంటే భయంకరమైన కర్మలు చేసేవాడని అర్థం. కథాపరంగా భీముడి గురించి చూస్తే, భీముడి చరిత్ర మహాభారతంలో ఎట్లా ఉంటుంది? కౌరవులతో చివరికి కురుక్షేత్రంలోనే యుద్ధం చేశారు మిగతా పాండవులందరూ. కానీ దుర్యోధనుడితో చిన్నప్పటి నుండి నడుస్తూనే ఉంది యుద్ధం భీముడికి. పసితనం నుండి కూడా భీముడు ఎటువంటి వాడు అంటే, పుట్టగానే తల్లి చేతిలోంచి కింద పడ్డాడట. పడితే ఓ బండ మీద పడ్డాడట. పడితే అప్పుడు ఏమైంది? బండ నుజ్జు నుజ్జు అయిందట.
అంటే అప్పటి నుండే అర్థమైంది ఇతను మహాబలశాలి అని. ఆ తర్వాత కూడా ఎప్పుడు దుర్యోధనుడికి భీముడి యొక్క బలాన్ని చూసి ఈర్ష్య విపరీతంగా ఉండేదట. బలశాలి అని. చెట్టు మీదకి కౌరవులందరూ ఎక్కి పళ్ళు పూసుకోవడానికి ఎక్కితే చెట్టును ఊపి ఊపి పళ్ళతో సహా కౌరవులను కూడా కింద పడేసేవాట. అంటే ఇదేమో ఆ ఆటలకి పిల్లల చేష్టలే కానీ కావాలని చేయలేదు కదా. అయినా సరే అతని బలం మీద ఈర్ష్యతో ఎప్పుడు భీముణ్ణి ఎదుర్కోవాలి, చంపేయాలి. ఇదే దుర్యోధనుడి లక్ష్యం నడిచింది చివరి దాకా కూడా. దానికి ఏ విధంగా భీముడిని హింసించాలని ప్రయత్నించినా అదంతా భీముడు మంచికే జరిగింది, కానీ భీముడికే లాభంగా ఉండింది. ఎప్పుడు విషమిచ్చి నీళ్ళల్లో పడేస్తే ఏమైంది, నాగలోకానికి వెళ్ళొచ్చాడు. చక్కగా వెళ్ళొచ్చి అదేదో సిద్ధరసము ఏదో తాగి 10,000 ఏనుగుల బలం తెచ్చుకున్నాడు. చివరికి ఉన్నదాంతో ఈర్ష్యతో చచ్చిపోతుంటే ఇంకా ఎక్కువ అయింది. అట్లా మొదటి నుండి చివరి దాకా కూడా భీముడి యొక్క పాత్ర ప్రధానంగా ఉంది. యుద్ధంలో కూడా మొత్తము 18 అక్షౌహిణుల సైన్యంలో, అంటే అటు వాళ్ళది ఎంత 9 వాళ్ళది 11 అక్షౌహిణుల సైన్యంలో 6 అక్షౌహిణులు మొత్తం భీముడు ఒక్కడే చంపాడట. అట్లా భీముడి యొక్క పరాక్రమాన్ని బాగా వర్ణించింది. అయితే భీముడు పుట్టిన నక్షత్రంలోనే ఆ కాలంలో మిగతా ఇంకా 4 వీరులు మహాబలులు పుట్టారట. వాళ్ళెవరు? దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు. ఈ 4. అంటే ఈ 5 కూడా ఒకే నక్షత్రంలో పుట్టారట. ఎవరు ఒకరిని చంపుతారో ముందుగా మిగతా 4 చావు వాళ్ళ చేతిలోనే, మిగతా 3 చావు వాళ్ళ చేతిలో మూడిందని విధి అని చెప్తారు. అట్లా ఏమైంది, ముందు బయటపడింది ఎట్లాగూ భీముడే దుర్యోధనుడిని చంపుతాడు అని నిర్ధారణ ఎట్లా అయిందంటే అజ్ఞాతవాసంలో కీచక వధ ద్వారా. మీకు అదంతా తెలిసే ఉంటుంది, నర్తనశాల సినిమా చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ కూడా కీచకుడిని అతి కిరాతకంగా చంపుతాడట, మాంసపు ముద్దను తయారు చేస్తాడట. అంత బలశాలి భీముడు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకు కథలో భీముడి పాత్రను తత్వపరంగా మనం ఏం చెప్పుకున్నాం? పంచపాండవుల లక్షణాల్లో సాధనలో దృఢత్వం భీముడి పాత్ర. అంటే సాధనలో దృఢత్వము మహాబలశాలి. ఎట్లా ఉండాలి? దానికి అమితమైన శక్తి ఉండాలి. అయితే ఇందులో కూడా ఒకటి చెప్తారు స్వామివారు, ఏమంటారు, భీముడు పచ్చడి బండట. కొట్టడమే బాధటమే కానీ యుక్తి ఉండకుండా కొడుతూనే ఉంటాడు. అందుకే ఎప్పుడు కృష్ణుడు జరాసంధ వధలో కూడా గైడెన్స్ ఉండాల్సి వస్తుంది. ఎందుకు రెండు ముక్కలుగా చీలుస్తూ ఉంటే అవి ముక్కలు అంతుకుపోతూ ఉంటాయి. అవి మరి యుక్తితో అటు రివర్స్ చేయటం అనేది కృష్ణుడి సహకారం వల్ల చేశాడు. అట్లాగే చివరికి కూడా యుద్ధం అయిపోయిన తర్వాత పంచపాండవులు ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్తారట. వెళ్ళినప్పుడు ధర్మరాజు బాగా భయపడుతుంటాడు. అందరు కొడుకులందరినీ చంపేసి వస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి, ఎదుర్కోవటం ఎట్లా అని. అయినా సరే వెళతారు. వెళ్ళేటప్పటికీ ఈర్ష్యతో మండిపోతుంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు దగ్గరికి వెళ్ళబోతుంటే రానాయన అని పిలుస్తుంటే కృష్ణుడు ఆపేస్తాడట. ఆపి ఒక ఉక్కు భీముడిని తీసుకొచ్చి పెడతారు. ఆ భీముడి ఉక్కు విగ్రహం ఎక్కడదంటే దుర్యోధనుడు ప్రాక్టీస్ కోసం అభ్యాసం చేయడానికి ఒక ఉక్కు భీముడిని తయారు చేసుకున్నాడట. అంటే ఒక్క దెబ్బకి ఆ ఉక్కు భీముడి విగ్రహం విరిగిపోతే అప్పుడు భీముడిని కొట్టచ్చు అన్న ఉద్దేశంతో అది పెట్టుకున్నాడట. అది తీసుకెళ్ళి పెడతారు. పెడితే అంత గుడ్డివాడైనప్పటికీ ఆ ఈర్ష్య యొక్క శక్తి ఎంత శక్తిశాలి అంటే భీముని కౌగలించుకున్నట్టుగా కౌగలించి ఆ ఉక్కు భీముని పిండి చేశాడట. అంత ఈర్ష్యకు శక్తి ఉంటుంది. అంటే నిజానికి కూడా అతను కూడా బలశాలి, గుడ్డివాడే కానీ బలశాలి. అంటే బలశాలికి గుడ్డివాడికి బలం ఎక్కువ ఉంటే ఎంత ప్రమాదకరమో అందులో తెలుసుకోవచ్చు మనం. అందుకే ఏదైనా పవర్ ఉన్న చోట, అంటే ఎవరికైనా వాళ్ళ శాసనం నడిచే చోట వాళ్ళు సరైన మార్గంలో లేని వాళ్ళు ఉంటే ఎట్లా అవుతుందో ఆ రాజ్యాంగ వ్యవస్థ ధృతరాష్ట్రుడిని చూసి మనకు తెలుస్తుంది. ఇది భీముడి యొక్క కథాపరమైన వృత్తాంతం. తత్వపరంగా ఎట్లా భీముడు అంటే సాధనలో దృఢత్వం అనేది ఎట్లా ఉంటుంది. ముందు ధర్మరాజు యొక్క లక్షణం ధర్మాధర్మ వివేకం అని తెలుసుకున్నాం. మొట్టమొదట
ఒక సామాన్య స్థితి నుండి ఒక సాధక స్థితికి ట్రాన్స్ఫర్మేషన్ జరగటానికి ధర్మాధర్మ వివేకం అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో ఇంకా భీముడి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఇంత బలం ఉండి అతని బలం మీద అతనికి అభిమానం కూడా ఉన్నా కూడా తల్లి మాటను కానీ అన్నయ్య గారి మాటను కానీ ఎప్పుడు జవదాటేవాడు కాదట. ఏదేమైనా కానీ అప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే రగిలిపోతున్నాడు. తర్వాత ధర్మరాజు చేతులు కాల్చేయమని చెప్పాడు నకుల సహదేవులకి. ఆ చేతులు పాచికలాడిన ఆ చేతుల్ని నిప్పులు పెట్టి కాల్చమని చెప్పాడు. అంత కోపం ఉన్నా కూడా ఎదిరించలేదు. అంటే సాధన యొక్క దృఢత్వము ధర్మాధర్మ వివేకానికి ఎంతగా ఒగ్గి ఉంటుంది, ఎంతగా అనుసరిస్తుంది. ఇది మనం చాలా గమనించాల్సిన విషయం. అంటే ఎటువంటిదైనా సరే ధర్మాధర్మ వివేకం అనేది ముందు చేయాల్సిన పని. ఆ తర్వాత అన్ని సాధన లక్షణాలు దాన్ని అనుసరిస్తాయి. ధర్మము అధర్మము ఎటువంటిది అని మనం ఏం చెప్తాం? ఇక్కడ అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర అన్నది కూడా వచ్చింది. రెండు ప్యారలల్గా చెప్పుకుంటే మనము యుధిష్ఠిరుడు, యుద్ధి అంటే యుద్ధమునందు, స్థిర అంటే స్థిరమైన వాడు అని అర్థం. యుద్ధమునందు స్థిరమైన వాడు అంటే అసలు ధర్మరాజు సరిగా యుద్ధమే చేయడు, స్థిరంగా ఉంటాడు. కానీ యుద్ధం అంటే కేవలం బయట పోట్లాడే యుద్ధం అని అర్థం కాదు. అక్కడ యుద్ధము అంటే యుద్ధ సంప్రహారే ధాతు, ఎదుర్కోవటం దేన్నైనా. సంప్రహారం అంటే ఎదుర్కోవడం అనగానే మనం ఏమనుకుంటామంటే దాన్ని మనం ఎట్లా ఎదుర్కొంటాం ఒక విషయం వచ్చినప్పుడు అని అనుకుంటాం. అక్కడ అట్లా కాదు. ఎట్లా ఎదుర్కోవడం అంటే దాని మీద పడి దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తావు అని అర్థం కాకుండా దాన్ని ఎట్లా గ్రహిస్తావు నువ్వు అని అర్థం. సంప్రహారం అంటే స్పష్టంగా గ్రహించటం అని అర్థం, నిజానికి తత్వపరమైన అర్థమైతే. ఇట్లా ఒక విషయాన్ని అనలైజ్ చేస్తాం. తాను స్థిరంగా ఉండటానికి ఆ గ్రహింపులు ఎట్లా గ్రహించాలి అంటే, ధర్మరాజు పాత్ర ఎటువంటి సందర్భంలోనైనా శాంతంగా ఉండే పాత్ర. అంటే మనిషి తను స్థిరంగా ఉండలేకపోవటానికి, చంచలంగా ఉండటానికి చాలాసార్లు ఎవరైనా ఇంతకంటే ఇంకెట్లా ప్రవర్తిస్తారు అటువంటి సందర్భంలో అని మనం అంటాం చాలాసార్లు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా అట్లాగే రియాక్ట్ అవుతారు. అంటే మనం రియాక్ట్ అవుతున్నాం, యాక్ట్ చేయట్లేదు. వీఆర్ నాట్ యాక్టింగ్ బట్ వీఆర్ రియాక్టింగ్. రియాక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది? దాన్ని గ్రహించేటప్పుడు మనం చంచల స్వభావంగా గ్రహిస్తే ఏ విషయానికైనా రియాక్ట్ అవుతాం. మనం రియాక్ట్ అయినప్పుడు అది విషయపరంగా చూస్తే ఉన్న పరిస్థితి ఇంకా వికటిస్తుంది, ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది. అది సాల్వ్ అవ్వాల్సిన చోట కాంప్లికేట్ అవుతుంది. ఎందుకు ఇదంతా అవుతుందంటే తను స్థిరత్వాన్ని కోల్పోతాడు కాబట్టి. ఏం స్థిరత్వాన్ని? ఇప్పుడు అది వచ్చి నన్ను డిస్టర్బ్ చేసేస్తుంది అని ముందే యాక్సెప్ట్ చేసేస్తాడు. దాని ప్రభావం తన మీద పూర్తిగా ఉండేటట్లుగా ఉంటాడు. అంటే ఏదొచ్చినా సరే లోకంలో శాశ్వతంగా అయితే అన్ని సమస్యలు ఉండవు. ఎంత గొప్ప కష్టం వచ్చినా సరే, ఎంత మనకు అక్కడ సొల్యూషన్ లేదు, దీనికి ఇంకా పరిష్కారమే లేదు అనిపించే సమస్య వచ్చినా సరే అవన్నీ ఎంతకాలం ఉంటాయి? ఆ క్షణానే అంత ప్రభావవంతంగా ఉంటాయి. కాసేపు అయితే సర్దుకుంటాయి. కానీ ఆ కాసేపట్లో మనం రియాక్ట్ అయిపోతాం. రియాక్ట్ అయ్యేటప్పటికి మొత్తం కాంప్లికేటెడ్ అవుతుంది. దారం చిక్కు తీయాలంటే దారము చుడుతూ ఉంటే ఓపికగా చుట్టాలి. కాస్త మనం తొందరపడ్డా చిక్కుపడింది అనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? తెంపి పారేయలేం జీవితంలో అన్నిటినీ. ఎట్లా ఉంటుంది? ఓపికగా దాన్ని విప్పాల్సిన పరిస్థితి. అంటే తన స్థిరత్వం ఎప్పుడొస్తుంది? ఏది ధర్మము ఏది అధర్మము అన్న వివేకం ఉన్నప్పుడు. ఏది ధర్మము ఏది అధర్మం అనటానికి ప్రమాణం ఏమిటి చెప్పండి? ప్రమాణం ఏమిటి? ఎట్లా తీసుకోవాలి ప్రమాణాన్ని? అన్ని ధర్మంగానే అనిపిస్తాయి. ఏవి? తను అనుకున్నవి. ఎవరికి వాళ్ళు అనుకున్నవన్నీ ధర్మంగా అంటే ధరించగలిగినవిగా అనుకుంటేనే కదా అది ధర్మం అని డిఫైన్ చేసుకుంటాడు. ఆ డెఫినేషన్ ప్రకారంగా ఆచరిస్తుంటాడు. ఇప్పుడు మనకి ఎట్లా ఉండాలి? ప్రమాణం ఏమిటి? అన్నిటినీ తాను అనుకున్నదే ధర్మం అని మనం ఎందుకు అనకూడదు అంటే, ఆధ్యాత్మికంగా కాకున్నా కూడా నార్మల్గా లౌకికంగానే ఆలోచించిన ఒకరికి ధర్మం అనిపించింది ఇంకొకరికి అనిపించట్లేదు కదా. తన ప్రత్యర్థి ఉన్నాడు, వాడికి అది ధర్మం అనిపిస్తుందా? మనం వాదించుకుంటున్నాం అనుకోండి, ఇద్దరు వాదించుకుంటున్నారు,
ఇద్దరు ఎటువైపు వారు వాడిది ధర్మం అనుకుని వాదిస్తున్నాడు. అక్కడే ప్రూవ్ అయిపోయింది కదా, ఇద్దరిది ఎవరిది వాళ్ళ ధర్మం కానీ నిజమైన ధర్మం కాదని అక్కడే తెలుస్తున్నప్పుడు మనం ఎట్లా ఉంటాము, దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటాం. పట్టుకొని నాది ఇదే సరైంది అన్నప్పుడే స్థిరంగా ఆలోచించలేడు మనిషి. స్థిరంగా ఎప్పుడు ఆలోచించలేడు? ప్రమాణం ఏమిటి? తనకు తన లోపల తెలుస్తూ ఉంటుంది, కానీ దాన్ని ఓవర్లుక్ చేసి దాన్ని వాదించడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి. 99% అట్లాగే చేస్తాడు. 1% సిచ్యువేషనల్గా ఇరుక్కుంటాడు. కానీ మిగతా అన్నిట్లో తాను అనేవన్నీ కూడా తను పట్టుదలతో అనేవే ఉంటాయి, తన మాట నెగ్గించుకోవటానికే ఉంటాయి. కానీ నిజంగా సిచ్యువేషన్కి సరిపడా తన ధర్మం అదేమీ ఉండదు. ఎట్లా ఉంటుంది ఇది? లౌకికంగా వచ్చే అన్ని సమస్యలకు కూడా మనిషి సాధారణంగా ఎదుటివాడిని బ్లేమ్ చేయటము తప్పటే ఉంటుందనే ఒక అజ్యూమ్ చేసుకోవటంలో బతుకుతూ ఉంటాడు, అనుకోవటంలో ఉంటాడు ఎప్పటికీ. అంటే ఇప్పుడు మామూలుగా అయితే పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఎవరో ఇంట్లో ఒకవాడు అల్లరి పిల్లవాడు ఉంటాడు, ఇంకొకడు కొంచెం బుద్ధిమంతుడు ఉన్నాడు. ఇంకా అల్లరి పిల్లవాడు ఏది చేసినా సరే వీడి మీదకి బ్లేమ్ డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఆసారి చేయకపోయి ఉండొచ్చు కూడా, వాడి మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ముందు ఆలోచించరు, అసలు వీడు చేసే ఉంటాడని అనుకొని తిట్టేస్తూనే ఉంటారు. ఇంకా వాడి మాట వినే అంత ఓపిక కూడా ఉండదు. ఇది పిల్లలతో పోల్చి చెప్పాము, ఎందుకంటే భార్యాభర్తలతో పోల్చి చెప్తే హర్ట్ అవుతారు కాబట్టి. చాలాసార్లు భార్యాభర్తలకే కదా ఇష్యూస్ ఉండేవి, పిల్లలకంటే మీద ఏం కాదులే, పిల్లలది తప్పని చెప్తున్నారని అనుకుంటున్నారేమో. కానీ అక్కడ మనము అజ్యూమ్ చేసుకుంటాం అన్నమాట. అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమిటి, దోషం అనేది బయట వెతకటం అనే ప్రాక్టీస్ జరుగుతోంది మనకు. దోషం ఏమిటి, మనం తొందరపడటం. ఏదైనా సరే సిచ్యువేషన్ మారాలంటే దాన్ని ఇష్యూని మార్చలేం మనం, అసలు సృష్టిలో దేన్ని మార్చలేం. మార్చుకోగలిగింది ఒకటే, తననే. అదొక్కటే మారుతుంది లోకంలో, ఇంకేది మారదు. దానితో అన్ని మారిపోతాయి, మారి కనిపిస్తాయి. బయట మారకపోయినా సరే తను మారితే లోకమంతా మారి తనకు ఎదురవుతుంది. ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు ప్రతికూలంగానే ఉండే పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా అవుతాయి. ఎందుకు? లోకం ఎప్పుడు అనుకూలంగా ఉండనే ఉండదు, అసాధ్యమైన విషయం అది. కానీ తాను అనుకూల గ్రహింపుతో ప్రవర్తిస్తున్నాడు. ఇది యుధిష్ఠిర లక్షణం. అనుకూలం చేసుకుంటున్నాడు తనకు. అది సృష్టితో సమన్వయం అవ్వటం. ఎందుకంటే సృష్టిలో అన్నీ కూడా టెంపరీగానే ఉన్నాయి, తను తప్ప. తను కూడా యాజ్ అన్ ఇండివిజువల్ బీయింగ్ అయితే టెంపరీయే. కానీ తన స్థిరత్వం ఏదుందో, తన బుద్ధి కుశలత ఏదుందో అది టెంపరీ కాదు. ఎందుకంటే దాన్ని పెంచుకుంటూ ఎదుగుతూ వచ్చాడు, బుద్ధిలో ఎదుగుతూ వచ్చాడు ఆ జీవుడు. కాబట్టి అది ఎప్పటికీ ఉండేది. ఆ బుద్ధికి ఆ తెలివి ఎట్లా వచ్చింది? సచ్చిదానంద స్మృతి ద్వారా వచ్చింది. కాబట్టి ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపమైన ఆ బుద్ధి కుశలత స్థిరమైంది. దాంట్లో నిలకడగా నిలవటం అనేది ఎప్పుడైనా అభ్యాసం చేస్తే మనిషి ఇంకా ప్రతి సిచ్యువేషన్ని కూడా ఆ స్థిరత్వంలో ఎదుర్కొంటాడు. ఆత్మ అనాత్మ. ఆత్మ అంటే నిరంతరమైంది, అనాత్మ అంటే తాత్కాలికమైంది. ఏది నిరంతరం ఏది తాత్కాలికం అని అక్కడ ఆ స్పాట్లో ఒక్కసారి జయించగలిగితే మనిషి అనంత విజయం. రాజా కుంతీపుత్రి యుధిష్ఠిర, అనంత విజయం అది. అనంతం అంటే ఇంక బంధంలో పడడు వాడు, బంధంలో పడడు. మనం ఎందుకు బంధంలో పడుతున్నాము? అసలు ఇన్ని కర్మలు చేస్తూ ఉంటే అన్ని కర్మల్లో మనకేమిటి, ఎట్లా బంధింపబడుతున్నాం? అన్ని యాక్షన్స్ పోతున్నాయని మనం చెప్పుకుంటున్నామా ప్రతిసారి? పోయిన దాంట్లో మరి కర్మ బంధం ఎట్లా వస్తుంది మనిషికి? ఎందుకంటే ఆ సమయంలో గుర్తించలేదు కాబట్టి. అది తాత్కాలికమని అక్కడ కనుక గుర్తించి వదిలేయటం అయితే గ్యారంటీ, గుర్తింపు ఉన్నా లేకపోయినా అన్నిటినీ అందరూ వదిలేస్తారు. కానీ గుర్తింపుతో వదిలేస్తే ఇంకా అది అయిపోయింది, అక్కడికి అయిపోతుంది, కర్మబంధం అక్కడతో ముగుస్తుంది. కానీ మనిషి వదిలేయటం అనేది అంటే తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుతుంది. అంటే మనం ఎప్పుడు కూడా ఒక ఇష్యూని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో అంటే బాగా అర్థమవుతుంది, తీసుకోము అసలు. దాని మీద విచారణ, విషయాత్మకంగా సొల్యూషన్ తీసుకునే విచారణ చేస్తాం. కానీ తన స్థిరత్వంతో పోల్చి దాంతో విచారణ చెయ్యడు మనిషి. ఇది తనతో పోల్చిన ఒక జీవితం అనేది ఎప్పుడు వస్తుందో అది అనంత విజయం. ఇంకా బంధింపబడడు, ఏ ఒక్క ప్రవర్తనలో కూడా తన బంధానికి గురికాడు.
ఇది చాలా వైటల్ పాయింట్. అంటే సాధనలో అన్అటాచ్డ్గా ఎట్లా ఉంటాడు. పద్మపత్రం ఇవ అంబస అంటుంది. అంటే ఎట్లాగైతే నీటిలో తామరాకు తేలుతూ ఉంటుందో అట్లా బురదలో ఉన్నప్పటికీ కూడా బురద అంటకుండా ఉంటుంది ఒక తామర పువ్వు కానీ తామరాకు కానీ. అట్లా జీవితం ఉండాలి. ఒకసారి తులసీదాస్ గారు రామాయణంలో రాస్తారు ఏమిటంటే, హనుమంతుడు విభీషణుని అడుగుతాడట ఇటు వచ్చేసిన తర్వాత, అంత రాక్షస రాజ్యంలో రామనామ స్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా ఎట్లా ఉన్నావు నువ్వు అని. అయితే ఒక ఉపమానం చెప్తాడట విభీషణుడు, మనకు పళ్ళ వరుస ఉంది కదా పైన కింద, ఒక్కసారి నాలుక కొరుక్కుంటే ఎట్లా ఉంటుంది, ఎంత నొప్పిగా ఉంటుంది, ఉంటుందా లేదా? అంత డేంజరస్ ప్లేస్మెంట్లో ఉంది ఆ నాలుక ఎట్లా ఉంది, చాలా కోమలమైంది, మృదువైంది, పళ్ళ మధ్యలో తిరుగుతుంది. అది ఎంత జాగరూకంగా ఉన్నాం మనం, కొరుక్కోకుండా మాట్లాడుతున్నాం, తింటూ ఉన్నాం. అట్లా విషయాల మధ్యలో నువ్వు ఉండాలి. అంత జాగరూకత అవసరం. ఒక్కసారి ఏమరపాటుగా ఉంటే కొరికేసుకుంటాం మనం, చచ్చి ఎంత నొప్పి వస్తుంది, ఇంకెవరిని తిట్టలేం కొట్టలేము. అదే ఇంకెవరైనా అయ్యి ఉంటే అంత నొప్పికి అరుస్తాం, కానీ తన వల్ల జరిగింది, నోరు మూసుకుంటాడు అప్పుడు. అంటే అంత పళ్ళు 32 పళ్ళ మధ్యలో కూడా ఇరుక్కొని అది ఎంత చక్కగా జాగరూకంగా ఉందో, తినేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా అట్లా మనిషి ప్రవర్తించాలట. అప్పుడు ఎట్లా వస్తే అంత జాగరూకత అంటున్నాం మనం. జాగరూకత అంటే ఎట్లా ఏమరపాటుతో బ్రతకటం. అట్లా బ్రతికితే ఈ జన్మలోనే ప్రతి కర్మను ఎక్కడికక్కడ పూర్తి చేయొచ్చు. ఇంకా మళ్ళీ కర్మ చేయవలసిన అవసరం లేని స్టేట్కి మనిషి ఎదగచ్చు. అది తేడా అన్నమాట. అది ఎప్పుడు వస్తుంది, ఏదైతే సృష్టి యొక్క ఫంక్షనల్ ప్రాసెస్ ఉందో దానితో మనం సమన్వయం అవ్వాలి. సృష్టికి ఒక ప్రవర్తనాత్మక అంశం ఉంది సృష్టిలో. ఇప్పుడు భూమి ఉందనుకోండి, భూమి సూర్యుడు ఈ రెండు మంచి ఉపమానం సృష్టికి, సృష్టి క్రమానికి. సూర్యుడి కిరణాలు భూమి మీదకి చేరుతున్నాయి. ఏదైనా కోరిక ఉందా కిరణాలకు భూమిని చేరాలి, అందుకోవాలని? ఏం లేవు. భూమి సూర్యుడిని అంటిపెట్టుకుంది. ఇప్పుడు భూమికి ఏమైనా అవసరం ఉందా సూర్యుడితో? ఉంది, గ్యారంటీగా ఉంది. సూర్యుడి యొక్క పూర్తి కిరణాలను తీసుకోవట్లేదు. సూర్యుడు 360 డిగ్రీస్లో వెలుగుతూ ఉంటే ఒకవైపు మాత్రమే కదా భూమి తీసుకోగలిగేది. ఆ కాస్తకే భూమి గ్రహించింది కనుక అది మ్యాగ్నెటైజ్ అయ్యింది. మ్యాగ్నెటైజ్ అయ్యి అంటి పెట్టుకొని తిరుగుతుంది. ఎట్లా తిరుగుతుంది? అది తనను తాను మార్చుకుంటూ మళ్ళీ 23 డిగ్రీస్ అటు ఇటు తిప్పుకుంటూ, అది అప్పుడాది కాల్చినట్టుగా అటు ఇటు అంతటా అంటాలి అన్నట్టుగా దాన్ని తనను తాను తిప్పుకుంటూ సూర్యకిరణాలను తీసుకుంటుంది. కానీ సూర్యుడి పక్షం ఆలోచిస్తే సూర్యుడికి అసలు అవసరం లేదు. భూమి ఏం చేస్తుందో ఆయనకేం తెలుసు? ఆయనకేం అవసరం లేదు, వెలగటం ఒక్కటే. కానీ సూర్యుడు లేకుండా భూమి అనే అంశమే లేదు అసలు. భూమి నిలబడదు, భూమిలో ఈ జీవ ప్రక్రియ లేదు. అట్లాగే సృష్టి యొక్క ప్రవర్తన స్వరూపం ఎటువంటిదంటే దానికేం అవసరం లేదు. సృష్టిలో మనుషులు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు అని సచ్చిదానంద స్మృతికి ఏమన్నా తెలుసా? ఏం తెలియదు. మరి ఏం చేస్తుంది అంటే అది ఉంది అంతే. ఒక రచన, డిజైన్ ఉంది, అది ఉంది. దాంట్లో భూమి ఎట్లాగైతే సూర్యుని విడిచిపెట్టకుండా తనను తాను రక్షించుకుంటూ పోషించుకుంటూ తిరుగుతోందో, అది జీవుల యొక్క బాధ్యతనే తన సచ్చిదానంద స్మృతిని అనుసరించి ఉండటం, పట్టిపెట్టి ఉండటం అంటాం మనం. అంటిపెట్టుకొని ఉంటే దానికి ఏం ఢోకా లేదు. అట్లా ఇక్కడ కోరిక ఏం లేదు. అంటే ఇంకొకటి, ఈ సృష్టి సమన్వయం అంతా కూడా ఇంటర్నెట్టింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రోజైతే ఏ పదాల అంతర్జాలం అని వాడుతున్నాం, ఇంటర్నెట్ అనే పదం వచ్చింది. ఇంటర్నెట్ ఎట్లా కనెక్ట్ అయి ఉంటుంది? సైన్స్ పరిభాషలోనే చెప్పండి, తత్వం ఏం చెప్పొద్దు. శాటిలైట్స్ ద్వారా, టవర్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది. మొత్తం అంతా అంతర్జాలం అంతా కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా. ఈ ఇంటర్నెట్టింగ్ సిస్టంలో ఏ ఒక్కటైనా సరే, దేనికైనా ఏదైనా తేడా వచ్చిందంటే మొత్తం అంతా ఎఫెక్ట్ అవుతుందా లేదా? అవుతుంది. అట్లాగే సృష్టిలో కూడా అట్లాగే ఉంది. అంటే ఇప్పుడు సోలార్ సిస్టంలో సూర్యుడు కేంద్రంగా ఇన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటే కూడా ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే అన్నీ కూడా చార్జ్డ్ విత్ సచ్చిదానంద స్మృతి. సూర్యుడి యొక్క శక్తి కాదు, సూర్యుడి వెలుగును భూమి గ్రహించాలంటే కూడా రెండింటికి సమఉజ్జి ఒకటి ఉండాలి.
అంటే సమానమైన శక్తితో అవి ఛార్జ్ అయి ఉంటే అప్పుడు సమానంగా వాటిని ఇంటర్ కనెక్ట్ అయ్యి వాటిని పరస్పరం అవి ఉపయోగపడతాయి ఒకదానికొకటి. అంటే సూర్యుడికి ఏం పని లేకపోయినా కూడా సూర్యుడి యొక్క కిరణాలు తీసుకోవాలంటే రెండు కూడా సచ్చిదానంద స్మృతి ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ ఉందనుకోండి, వైఫై అందుకోవాలి, కానీ దానికి ఛార్జింగ్ ఉండాలి కదా, అది ఛార్జ్ అయి ఉండాలి. అది ఛార్జింగ్ అయింది అంటే పవర్కి ఎటువంటి సంబంధం లేదు. మనం ఫోన్ని దేనికి వాడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అని ఏం లేదు. ఛార్జ్ చేస్తే ఛార్జ్ అయి ఉంటుంది. దాని వెలుగులో మిగతా అంతా ప్రాసెస్ జరుగుతుంది. ఎట్లాగో సృష్టిలో సచ్చిదానంద స్మృతి అనేది ఒక కేంద్రం. ఆ కేంద్రాన్ని అనుసరించటం, దీన్ని అందుకోవటం అంటే హిందూ ధర్మం చెప్పిన సాధన అంతా అది. సృష్టిలో జీవుడు అత్యున్నతమైనది ఏది అంటే సచ్చిదానంద స్మృతి అనేది ఒక ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. దాన్ని ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ ఏది ఉందో దాన్ని అందుకోగలగాలి. దానికి ఎప్పుడు తను కనెక్ట్ అవుతాడో అప్పుడు మొత్తం అన్నీ అర్థమవుతాయి. సమన్వయమైన జీవితం, స్థిరత్వం అంటే ఏమిటి, యుద్ధమునందు స్థిరత్వం అన్న భాషలో ఇక్కడ పౌరాణికంగా చెప్పబడినట్టు అనిపిస్తున్నప్పటికీ ఆ యుద్ధం అంటే స్పష్టమైన ఒక గ్రహింపు ఉండటం. ఆ గ్రహింపు కలిగి ఉన్న స్థితిలో ఎట్లా ఆత్మ అనాత్మ వివేకం చేసుకుంటాడు అంటే టెంపరరీ దాన్ని భ్రాంతితో మనం సత్యం అనుకుంటున్నాం. ఇప్పుడు సీజన్స్ వస్తూ పోతూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి అవి అంటే భూమి తిరగటం వల్ల వస్తున్నాయి, గ్యారెంటీగా పోతాయి అవి. కానీ మనకి ఎట్లా ఉంటుంది, ప్రతిదీ రాగానే కష్టమే. చలి ఎక్కువైనా కష్టమే, వేడి ఎక్కువైనా కష్టమే, వర్షం వచ్చినా కష్టమే. ఇప్పుడేమో చలికాలం కొంచెం ఎండ తగలగానే హాయ్ అంటాడు, ఎండాకాలం కొంచెం చల్లబడితే హాయ్ అంటాడు. అడిగావు కదా అని కొంచెం ఎక్కువ హీట్ ఇచ్చింది. అది కాల్చటంలో, చపాతీ కాల్చటంలో కొంచెంసేపు వదిలేసాం అనుకోండి, కాస్త మాడుతుంది కదా నల్లగా, అట్లా అంతే. అంతలోనే మనం విలవిలలాడిపోతాం. అందుకే భగవద్గీత ఏం చెప్పింది, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమత్సంగ వివర్జిత. శీతోష్ణములందు కూడా సమానంగా ఉండమని చెప్పింది. అంటే దాని అర్థం శీతోష్ణం అంటే కేవలం బయటివనే కాదు, చలి వేడి అనే కాకుండా అక్కడ అర్థం ఏమిటి, వచ్చే విషయాలన్నీ కూడా అట్లాగే కొన్ని చల్లగా ఉన్నట్టుంటాయి, కొన్ని మండించినట్లుగా ఉంటాయి. ఇది ఎవరు బ్యాలెన్స్ చేయగలుగుతారో అది అనంత విజయం. అనంత విజయం అంటే కర్మ నుండి అంటుకోని స్థితి, అది విజయం. విజయం అంటే ఏం చేస్తాడు, ఒకరి మీద ఒకటి గెలవటం ఏముంది అక్కడ, అసలు ఏం లేనే లేదు అక్కడ. బయట ఇష్యూస్లో నేను గెలిచానని చెప్పుకోవడానికి ఏది శాశ్వతం కాదు, ఎవ్వరూ సరైంది కాదు లౌకికంగా చూస్తే. కానీ కర్మను ఆచరించి కర్మను అంటుకోకుండా ఉండటం, అది విజయం అంటే. ఇది యుధిష్ఠిరుడు. అటువంటిది ఆ యుధిష్ఠిర లక్షణాన్ని అనుసరించి ఉంటుంది భీమకర్మ అంటే సాధనలో దృఢత్వం. అది ఎటువంటి కర్మ చేస్తుందంటే ఎప్పుడు కూడా అది దుర్యోధనుడు అంటే కామాదుల రాజు, వాడి గుండెల్లో ఎప్పుడు కూడా భయాన్ని కలిగిస్తూ ఉంటుంది, చంపేదాకా. చివరికి కూడా తర్వాత నీటి మడుగులో వెళ్ళి దాక్కుంటాడు దుర్యోధనుడు. అప్పుడు కూడా మళ్ళీ ధర్మరాజు ఏమంటాడు, నీ సగం ఇచ్చేదా బయలుపెడదుము అంటాడు, నీ సగం నీకు ఇచ్చేస్తా బయటికి రా అంటాడు. కృష్ణుడికి బాగా కోపం వస్తుందట, ఇంత యుద్ధం చేయిస్తే మళ్ళీ నీ సగం నీకు ఇస్తానంటాడు, ఎక్కడ దొరికాడని. సరే బయటికి వచ్చాడు, కానీ అభిమానం చేత ఏమన్నాడు, ఏ ఒక్కరితో పోరాడి గెలిచినా సరే మా 5గురిలో నీ రాజ్యం నీదన్నాడు. ఎవరిని భీముడిని కాక ఇంకెవరిని తీసుకున్నా 5 నిమిషాల్లో యుద్ధం అయిపోయి ఉండేది. కానీ అభిమానధనుడు కదా, సమవుజ్జి కావాలనుకున్నాడు, పోరాడాడు. ఎట్లా ఉంది, చివరిదాకా దుర్యోధనుడిని చంపాలని ప్రయత్నం చేసి భీముడి చేతిలో తుక్కుతుక్కుగా చచ్చిపోయాడు. అంటే చివరిదాకా కూడా కామాలు మన వెంట పడతాయి, మనని లోపరుచుకోవడానికి, లొంగదీయటానికి ఎప్పటికీ వెంట పడతాయి. సాధన దృఢత్వం ఉంటే మాత్రం అవి ఇప్పటికైనా ఓడిపోక తప్పదు. చిత్తుగా అది తెలుసు కూడా, దుర్యోధనుడికి తెలియదని కాదు, తెలిసి కూడా ప్రయత్నం చేస్తాయి. అట్లాగే అశాశ్వతమైన ఈ విషయాలన్నీ కూడా వచ్చి తనను షేక్ చేయటం అంటాం, షేక్ చేసే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు ఎప్పుడైతే ఆ స్థితిలో మనము ఆత్మానాత్మ వివేకం చేసుకొని స్థిరంగా ఉండగలిగి ఒకసారి చేసి చూడండి, అది ప్రాక్టీస్ మీద వస్తుంది. అంటే ఒక చిన్న విషయం, బయట పెద్ద పెద్ద ఇష్యూస్ మీద కాదు, ఇది మనకు కలిగే భావోద్వేగాలలోనే ఇది చేయొచ్చు. కోపం వస్తుంది అనగానే కంట్రోల్ చేయటం ఒక చాలా గొప్ప విశేషం. అది అందరు చేయగలిగిన పని కాదు. ఎవరినైనా ఒక మాట అనాలని అనిపిస్తుంది, అప్పుడు ఆపండి చూద్దాం. వాయువేగం కంటే వేగం ఆ మనోవేగం, లోపల నుండి దూసుకొని వచ్చేస్తుంది మాట. అన్న తర్వాత అయ్యో అన్నాను అనుకుంటాం. ఎన్నిసార్లు జరుగుతుంది అది? అట్లా ఒక్కసారి కనుక చేయగలిగితే అది రుచి చూస్తాడు.
దాన్ని ఆపగలిగిన శక్తి ఎంత సునాయాసమో అది తనకు అర్థమవుతుంది. అది ఒకసారి కూడా ప్రయోగంలో అన్ని విషయాల్లో, ప్రవర్తనలో అన్ని విషయాల్లో, తాను ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా సర్దుకుంటూ ఉంటే, ఆడవాళ్ళ వంట చేస్తుంటే కొన్నిసార్లు బయటికి టంగ్ టంగ్ అని శబ్దాలు వస్తుంటాయి కొంతమంది చేస్తుంటే. అంటే దాని ఉద్దేశం ఏమిటి, నేను చేస్తున్న వంటలో పాటుగా చికాకు కూడా ఉంది అక్కడ నాకని మీకు అందరికీ తెలియాలని ఉద్దేశం అన్నమాట. అట్లా చేస్తున్నప్పుడు అదంతా వాళ్ళ మీద నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నానని అనుకుంటాడు, కానీ ఆ పెయిన్ అంతా తను అనుభవిస్తాడు. ఏ మనిషి అయినా సరే వాళ్ళకి తెలియటం కోసం ఇంకా ఎక్కువ చేసి ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తామో, బాధ కానీ, కోపం కానీ, విసుగు కానీ, ఇవన్నీ ముందు ఎవరు అనుభవిస్తారండి? మనం అనుభవిస్తూ ఉంటాం. వాడు తీసుకుంటాడో లేదో. కొంతమంది భర్తలు ఎట్లా స్టబర్న్ అయిపోయి మండి వారిపోయి ఉంటారు. అది వింటూ ఉంటారు, అసలు వాళ్ళకి ఏం అనిపించదు కూడా. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత ఇంకేం ఎఫెక్ట్ ఉంటుంది చెప్పండి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, చెప్పడం వాళ్ళ ధర్మంలాగా, వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ హింస ఎవరికి జరుగుతుంది? తనకి. ఆయనకు తెలియజేయాలన్న కోపం మీద తను అనుభవిస్తున్నా. భర్త అయినా అంతే, ఎవరైనా అంతే. వాళ్ళకి తెలియజేయాలి అని మనం జారిపోతున్నామని మనకు అర్థం కావటం లేదు. కోపం వచ్చిన పిల్లల మీద కూడా తిట్టడం అనేది, ఇప్పుడు వాడి కోప్పడితే కానీ ఒప్పుకోడని మనం అస్యూమ్ చేసుకొని అరుస్తాం. ఒక్క నిమిషం ఆగి ఉంటే వాడు సరే అంటాడు, గ్యారంటీగా అంటాడు. అది అమ్మలకు ఎక్కడుంది ఇప్పుడు అంత ఓపిక? ముందు 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళకి చాలా ఓపిక ఉండేది. ఇప్పుడు ఒక్కడే ఉంటాడు, వీళ్ళకి ఓపికనే ఉండదు. ఒక్కడే కదా, అయినా సరే వీడు 100 మంది దుర్యోధనుల పెట్టువాడు కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు పాపం. అట్లా ఏదైనా సరే ఆ సమయంలో దృఢంగా ఉండగలిగితే, తన ఆత్మానాత్మ వివేకపు లక్షణాన్ని అనుసరించగలిగితే అది భీమకర్మ. తన లోపల ఉన్న ఏ నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో అవన్నిటికీ భయం కలిగించిస్తుంది. అది దాన్ని ఏమన్నారు, పౌండ్రం అన్న శంఖం అన్నారు. భీముడి శంఖం పేరేమిటి? పౌండ్రం. అంటే కర్మని శుభే ధాతు, శుభకర్మ అట. శుభమైన కర్మ అంటే ఏమిటండి లోకంలో? శుభకార్యాల, మనం చేసుకునే శుభకార్యాలు శుభకర్మల? సత్యనారాయణ వ్రతం చేసుకోవటము, వరలక్ష్మి వ్రతం చేసుకోవటం, ఇంకేముంటాయి శుభకార్యాలు? మామిడాకులు కట్టి తోరణం కట్టిన ప్రతిసారి అది శుభకర్మనే కదా. కానీ నిజంగా శుభకర్మ అవుతుందా? కర్మ శుభం ఎప్పుడు అవుతుందంటే, మఠం నిర్వచనం ఏమిటంటే, కర్మ చేసేటప్పుడు నువ్వు ఉంటే శుభం అవుతుంది, లేకపోతే కాదు. ప్రతి పూజలో ఏం చేస్తారు? ఆవాహయామి అంటారా? ఎప్పుడైనా మంత్రం విన్నారా? ఆవాహన చేయటం అంటే ఎవరు వస్తున్నారు అక్కడికి? మనం ఏ దైవాన్ని ఆరాధిస్తున్నామో వాళ్ళు వస్తున్నారు. అలర్ట్గా ఉన్నాము ఎప్పుడన్నా ఇంతవరకు? అల్లుడు వస్తున్నాడు అనుకోండి, ఎట్లా అలర్ట్ అయిపోతారు? పెళ్లి కాగానే మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం చేస్తారా? వియాళ వాళ్ళు వస్తారు కదా, ఎంత అలర్ట్ అయిపోతారు చెప్పండి. ఇక్కడ ఆవాహయామి అంటుంటే అసలు పట్టించుకోరు, ఆయన వచ్చాడో లేదో చచ్చాడో ఎవరికి అవసరం లేదు. అక్కడ వాళ్ళు వస్తున్నారు. ఇదే ఉంటుందా లేదా? అట్లా అన్ని పూజల్లో కూడా, అన్ని కర్మల్లో కూడా, పూజ అంటే కొంచెం పవిత్రమైన కర్మ అని ముందు చెప్పుకుంటాం, కానీ ఏ కర్మలోనైనా సరే తనుంటే అది శుభకర్మ, తను లేకపోతే అశుభకర్మ. శుభమే ఉంది ఇక్కడ. శుభం అంటే ఏమిటండి? పసుపులు, కుంకుమలు, మామిడాకుల? సుష్టు భాతి అంటే స్పష్టమైన వెలుగు అని అర్థం. శుభం అంటే భాదీప్తో ధాతు. ఇప్పుడు కర్మ స్పష్టమైన వెలుగు ఎప్పుడవుతుంది? తను ఉంటే అవుతుంది. తన సచ్చిదానంద స్మృతి నిలిపితే అవుతుంది. ఆ నిలకడలో అవుతుంది. నిలకడ లేకుండా ఎంత బాగా ఎన్ని చేసినా, గొప్పగా అరేంజ్మెంట్స్ చేసినంత మాత్రాన తన లోపల ఎట్లా ఉంటుంది? లోపలేమో వల్కన ఉంటుంది, బయటికేమో అందరితో నవ్వుతూ పలకరించుకుంటూ చాలా అట్టహాసంగా చేస్తారు. అన్నిటిని చేస్తారా లేదా చెప్పండి? లోపల ఎంతో భారం ఉంటుంది. తర్వాత ఎందుకంటే ఫంక్షన్ అయిపోయి అందరూ వెళ్ళిన తర్వాత వీడేం చేయాలి? బిల్లులన్నీ పే చేస్తుండాలి పాపం. ఇంతసేపు ఏమో ఇంత బ్రాడ్ స్మైల్ పెట్టి యాక్టింగ్ చేసి వచ్చాడు. బయట ఆ డ్రెస్సులు కుట్టిస్తారు అందరికి, బ్యాండ్ సెట్ డ్రెస్సులు వస్తాయి కదా. ఆ బ్యాండ్ సెట్ డ్రెస్సులు వేసుకొని అందరు సంతోషంగా ఉన్నట్లుగా నటించాలి ఒక 3 గంటల పాటు. అవునా? నటించి తర్వాత ఆ బ్యాండ్ సెట్ డ్రెస్ విప్పిన తర్వాత ఎవడి గోల వాడింది. వీడి మీద వాడి చాడీలు చెప్పడం, వాడి మీద వీడి చాడీలు చెప్పటం, అందరూ తిట్టుకోవటం, దెప్పి పొడుచుకోవటం. కాక ఏదైనా ఉంటుందా?
ఏమైనా ఉంటుందా? ఏముండదు. 3 గంటల ఒక సినిమా అనమాట, నాటకం. అప్పుడు కూడా లోపల ఇదంతా చేస్తున్న వాడికి ఎంత భారం ఉండుంటుంది చెప్పండి. 90% అయితే భారంతోనే చేస్తారు. ఇంకా ఎవరైనా 10% మందికి ఇవన్నీ బిల్స్ పేయింగ్లో వాళ్ళకి ఏమి టెన్షన్లు ఉండకపోతే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారేమో. కానీ అంటే మనం ఏమనుకుంటాం, బయట అట్టహాసాలతో శుభంగా చేసాం అనుకుంటాం ఏదైనా పని. జరగటం లేదు. నువ్వే లేవు కదా ప్రశాంతంగా, ఎవరి కోసం? అట్లా ప్రతి చిన్న ప్రవర్తనలో నిలకడగా తాను ప్రవర్తించినప్పుడు వచ్చిన ఆ స్థిరత్వంలో దర్శనం చేసింది శుభకర్మ అవుతుంది. అది సాధన దృఢత్వం అంటే. అంటే మిన్ను విరిగి మీద పడ్డా కానీ చెలించకుండా ఉండటం అని ఎట్లాగైతే సామెత చెప్తారో అట్లాగూ ఏదైనా సరే ఆ సమయంలో నిలదొక్కుని అది శాశ్వతం కాదు, దానికి పరిష్కారం ఉండి అది పోయేది. ఇప్పుడు అది వచ్చింది దేనికోసం? నా స్థిరత్వాన్ని ఊపి చూడటాన్ని. మనం గుంజబాస్తే ఏం చేస్తాం, దాన్ని ఒకసారి ఊపి చూస్తామా లేదా? అంతే, మనని అట్లా ఊపుతూ ఉంటుంది సృష్టి అప్పుడప్పుడు, వీడెంత స్థిరంగా ఉన్నాడని. కనుక సాధనలో వెళ్తుంటే ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ మనిషి అసలు అవి కూడా ఓవర్లుక్ చేస్తుంటారు. ఊపడాలు కూడా వాడికి అర్థం కావు, ఎందుకంటే నిద్రలో బతుకుతుంటే వాడికి ఏం అర్థం అవుతుంది. కానీ సాధకుడు ఎప్పుడైతే జాగరూకంగా అలర్ట్గా ఉంటూ వెళ్తూ ఉంటాడో ప్రతి చిన్నది షేక్ చేస్తుంది తన. అప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి గెలిచినా సరే అది చాలా ఎలివేషన్ తీసుకొస్తుంది తనలో. అంటే ఒక రకమైన బుద్ధి వికాసం తీసుకొస్తుంది. అదే తర్వాత చెప్తున్నారు ఏమిటి, నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. సుఘోషం అంటేనేమో, ఘోష అంటేనేమో శబ్దం, శబ్దింపజేయటం. ఘోషించటం అంటే శబ్దింపజేయటం. సుఘోషం అట అది అంటే మంచిగా. సరే, అట్లా మంచి అన్నా సరే, కానీ సు అంటే శుభంగా, సుష్టుగా అని అర్థం. సుఘోషం అయింది ఇది. ఎట్లా? తనకు తానే పలికించుకున్నాడు. ఏమని పలికించాడు? సృష్టికి సమన్వయమయ్యే సంధానంలో ఉన్నాడు తన జీవితం. ఇప్పుడు బయట అసలు లెక్కనే లేదు, ఏం జరుగుతుంది అని కాదు, నేను సృష్టితో కనెక్ట్ అయి ఉన్నాను. సృష్టి తనకు ఎటువంటి ఒక అభ్యాసాన్ని అవకాశంగా ఇచ్చిందో ఆ అభ్యాసంలో నేను పనిచేస్తున్నా. అసలు ఈ లౌకిక పారామీటర్స్ అన్నీ తాత్కాలికం కదా, తను నిరంతరంలో ఉన్నాడు. ఎంత సేఫ్గా ఉంటుంది అది. ఎక్కడైతే తనకు అసలు ఇంకా అభావం అంటే మరణం అన్నదే లేదో అటువంటి ఒక ఆ ప్లేన్లో తన జీవితం నడుస్తూ ఉంటే దేని గురించిన చింత లేదు. అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ చింత ఉండదు. అది సుఘోషం, తనను తాను పలికించుకోవటం, ప్రతిస్పందన అంటారు. ఇప్పుడు రియాక్షన్ అంటే ప్రతిస్పందన అని మనం తెలుగులో దాన్ని అనువాదం చేసేసుకుంటాం, కానీ ప్రతిస్పందన అంటే స్పందించటం ఎప్పుడు అనిపిస్తుంది? ఇప్పుడు తల్లికి బిడ్డకి స్పందన అన్న పదం చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పటి నుండి కూడా బిడ్డ తల్లి యొక్క ప్రతి కదలికకు ప్రతిస్పందించటం అనేది అలవాటు చేసుకుంటుంది. అందుకే పుట్టిన తర్వాత కూడా అటాచ్మెంట్ తల్లికి ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఆ ప్రతిస్పందన ఫిజికల్గా మెంటల్గా కూడా ఏర్పడింది కాబట్టి. ఎట్లా ఉంటుంది? తల్లి యొక్క ప్రతి చిన్న సైగ చేయటం అంటాం, అది కూడా అర్థం చేసుకుంటాడు పసితనం నుండి. ఇది ప్రతిస్పందన. అట్లాగే సృష్టికి తాను ప్రతిస్పందించటం. సృష్టి సైగ చేయటం అంటే సైన్, చిన్న సైన్ ఇచ్చినా సరే దానికి ప్రతిస్పందిస్తూ ఏదైనా సరే. అమ్మ తిట్టినా కానీ మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్తాడా? అమ్మను వదిలేసి వెళ్ళిపోతాడా? టెంపరీగా కొద్దిసేపు వెళ్ళినా కూడా ఎక్కువసేపు నిగ్రహించుకొని ఉండలేడు వాడు. అభిమాన అహంకారాలు లేవు అక్కడ. అమ్మ ఎంత తిట్టినా సరే అమ్మనే కౌగిలించుకుంటాడు గట్టిగా వచ్చి, ఏడుస్తూ అమ్మనే తిట్టుకుంటూ కూడా అయినా సరే అమ్మనే పట్టుకుంటాడు. అట్లా ఎప్పుడైతే మనకు కష్టం కలిగినా సరే మన స్వరూపాన్ని విడిచిపెట్టకుండా ఉంటామో అది సుఘోషం. తర్వాత ఏమైంది? మణిపుష్పకం అన్నారు. సాధనలో యుక్తి చేత సుఘోషం అంటే తనను తాను తన ప్రతిస్పందనను ఏర్పాటు చేసుకుంటాడు. ఇది సాధన యుక్తి. సాధన అనుభవము మణిపుష్పకం. ఇందాక బుద్ధి వికాసం అన్న పదం వాడాం. పుష్ప శబ్దానికి పుష్ప వికసనే అంటే, పుష్పం ఎందుకు అంటున్నాం దాన్ని అంటే పూర్ణ వికాసం వచ్చింది అందులో. వికాసం అంటే ఏమిటి? ఏదైతే చెట్టులో ఉన్న మొత్తం సారం ఉందో పూర్ణంగా అందులో వికసించింది. ఫుల్ బ్లూమ్ అంటే అర్థం ఏమిటంటే, ఎప్పుడైనా మొక్క పువ్వును ఇచ్చింది, పూర్తి వికాసంతో పువ్వులు వస్తున్నాయంటే అది ఆరోగ్యకరంగా ఉందని అర్థం కదా మనకు. అంటే అర్థం ఏమిటి?
ఆ చెట్టు యొక్క ఆ మొక్క యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా దాంట్లో బ్లూమ్ అవుతున్నాయి, వికసిస్తున్నాయి. అంటే ప్రవర్తనాత్మక రూపంలో అది వ్యక్తమవుతుంది అక్కడ. వికాసం అంటాం దాన్ని. అట్లాగే బుద్ధి వికాసం అంటే అర్థం ఏమిటి? ఒక్కొక్క ప్రవర్తనలో స్థిరత్వాన్ని దర్శనం చేసిన వెంటనే బుద్ధిలో ఒక వికాసం కలుగుతుంది మనకు. అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు లోకంలో ఏదైనా మ్యాథమెటిక్స్లో ఏదైనా టఫ్ ప్రాబ్లం ఇచ్చారనుకోండి, దాన్ని సొల్యూషన్ తీసుకొస్తున్నప్పుడు స్టెప్ వైజ్గా వస్తాం మనం. ఇప్పుడు ఎగ్జామ్లో కొంతమంది ఏం చేస్తారంటే స్టెప్స్ అన్ని తప్పున్నా సరే పక్క దాంట్లో కాపీ కొట్టి ఆన్సర్ అని రాసి పెద్దగా అది రాసి పెట్టేస్తాడు. చూసేవాడు మార్క్స్ దేనికి ఇస్తారు? స్టెప్ వైజ్ సొల్యూషన్కి ఇస్తారా, ఆన్సర్కి ఇస్తారా? స్టెప్ వైజ్ సొల్యూషన్కే ఇస్తాడు. మొత్తం అన్ని స్టెప్స్ కరెక్ట్గా ఉండి కింద ఆన్సర్లో కొంచెం తేడా వస్తే కొన్ని మార్క్స్ కట్ చేస్తాడు, కానీ కరెక్షన్ ఉంటుంది. అన్ని స్టెప్స్ తప్పేసి పక్కకు కాపీ కొట్టి దాని ఆన్సర్ అని ఇంత పెద్దగా రాసామనుకోండి, కరెక్షన్ ఎట్లా ఉంటుంది? ఏం చేస్తారు? ఇవ్వరు దానికి మార్క్స్. అట్లాగే ఆ సొల్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఆన్సర్ తప్పుగా వచ్చినా సరే మనం అప్లికేషన్ ఏదైతే ఫార్ములాస్ అప్లై చేస్తామో స్టెప్ వైజ్గా దాన్ని పరిష్కారం చేసుకుంటూ వస్తామో, అది ఆన్సర్ రాకపోయినా సరే తన బుద్ధి వికసిస్తుంది. అక్కడ వస్తుందా లేదా? అంటే మనం దాన్ని సొల్యూషన్కి తీసుకురాగలిగాం. చివరిలో ఏదైనా చిన్న పొరపాటు జరగచ్చు, చిన్న క్యాలిక్యులేషన్లో ఆన్సర్ పాయింట్స్లో డిఫరెన్స్ రావచ్చు, అయినా సరే వికాసం అనేది మనకి నేను సొల్యూషన్ తీసుకురాగలిగాను అంటే ఆ ఫార్ములాను అప్లై చేయగలిగాను అని ఎట్లా అనిపిస్తుందో, అంటే థియరిటికల్గా నేర్చుకున్న దానికి ఆ ఎగ్జామ్లో మనం అది అప్లై చేసినప్పుడు తేడా ఉంటుందా లేదా? అది మనం ఎట్లా చూస్తామో ఇవన్నీ కూడా జీవితంలో ఒక్కటైనా సరే అప్లికేషన్కి తీసుకొచ్చినప్పుడు, అంటే దాంట్లో మనం దర్శనం చేసినప్పుడు ప్రవర్తనలో అంత వికాసం వస్తుంది. ఆ వికాసం ఎట్లా ఉంటుంది? అనదర్ ప్లేన్కి వెళ్ళిపోతాడు. అసలు సాధన అంటే ఆ స్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి అది అర్థమైనప్పుడు, వీడికి చెప్పాలంటే వీడి ఎక్స్పీరియన్స్లో, వీడు మఠానికి రాకముందు యాక్చువల్గా అసలు బయట ఇక్కడ కూడా అధ్యాత్మ విద్య ప్రవచనాలు అనేవి ఇక్కడ విన్నది లేదు. వీడు డైరెక్ట్గా మఠానికి వచ్చాడు, అక్కడే విన్నాడు. ఫస్ట్ టైం స్టార్టింగ్లోనే స్వామివారు ఒక్కసారి అన్నాడు, నువ్వు అమృత స్వరూపుడివి అని. అంటే దాని అర్థం ఎట్లా ఉంటుంది? అమృత స్వరూపుడికి పుట్టినరోజు ఏమిటి అన్నారు. అంటే పుట్టుక లేని వాడికి పుట్టినరోజుతో పని ఏమిటి? ఆ మాట అన్న తర్వాత వీడికి ఎంత ఆనందం కలిగిందంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ వీడికి లోపల ఉంటుంది ఎప్పటికీ. ఒక ఫస్ట్ ఇంప్రెషన్, దాని తర్వాత ఎన్నో అనుభవాలు వచ్చినా సరే ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అట్లా నేను అమృత స్వరూపుని, మరణమే లేదు అనేది గురుముఖత ఎప్పుడైతే విని ధారణ అయ్యిందో ఆ వికాసం ఎట్లా ఉంటుంది? ఇంతకాలం ఒక నార్మల్ జీవితం నుండి వచ్చి సడన్గా ఒక లైఫ్ ఎట్లా ఉంటుంది? అందరూ పుట్టుక చావు అనేది యాక్సెప్ట్ చేసి బతుకుతుంటారు కదా, కంపల్సరీ కదా, మ్యాండేటరీగా ఉంటుంది ఇదంతా. అట్లా కాదు, ఇంకొక సొల్యూషన్ ఉందనగానే ఎంత వికాసం వస్తుంది. ఒక అనదర్ ప్లేన్, అది అయిపోయింది. ఆ జీవుడికి మరణం ఉండదు ఇంకా. తర్వాత సాధన చేత అనుభవం వేరే వస్తుంది, కానీ మొదటిసారి అట్లా ఏదైనా జీవితంలోకి వచ్చిన కొద్దీ ఒక్కొక్కటి అప్లై చేస్తూ ఉంటే ఇంకా దేహం మీద వ్యామోహమే ఉండదు. పుట్టుకనే లేకపోతే పుట్టింది దేహం కదా, నేను కాదు కదా. అది అర్థమైనప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ దేహం వేరు, తను వేరు. దేహం మీద వ్యామోహం ఎప్పుడు పోతుందో లోపల బుద్ధి అనే అభౌతిక ప్లేన్ దర్శనం అవుతుంది తనకు. ఇది సాధన జీవితం అంటే. అందుకే మనిషిని అసలు పుట్టుకతోనే దేహాన్ని పలికించుకుంటాడు వాడుకోవడానికి. చిన్నతనంలో ఏం చేస్తాడు? ముందు అన్ని అవయవాల అంగాలన్నింటినీ కదిలించి పలికిస్తాడు. అన్ని ఎట్లా వాడుకోవాలో చూసుకుంటుంటాడు. కాళ్ళు చేతులు ఆడించుకుంటాడు, రెప్పలు కొట్టడం, అన్ని అవయవాల అంగాలను ఎప్పుడైతే వాడుకోవడం మొదలు పెడతాడో ఇంకా పరిగెత్తుతాడు. దీని మీద దృష్టి ఉండదు. అప్పుడు ఇంకా వచ్చేసినాయి కదా అన్ని పనులు, దృష్టి ఉండదు. బయటికి పరిగెత్తుతుంటాడు, బయట ఏదో సాధించాలని. కానీ దేహంతో తాదాత్మ్యత అనేది 3 సంవత్సరాల దాకా కూడా సిగ్గు తెలియకుండా ఉంటుందంటామా మనం. వాడికి లాగు వేయకుండా వాడు బయటికి పరిగెత్తుతున్నాడంటే ఇంకా సిగ్గు తెలియలేదు వాడికి. అంతవరకు దేహంతో తాదాత్మ్యత రాదు పూర్తిగా. మనకు ఏజ్ పెరిగిన కొద్దీ దేహం స్థూల బుద్ధి పెరుగుతుందన్నమాట. స్థూల జీవితము, స్థూల బుద్ధి. అప్పటిదాకా వచ్చిన జీవుడు ఎట్లా ఉన్నాడు? వాడు సూక్ష్మ బుద్ధితో వచ్చాడు. వాడు ఇక్కడ వాడికి చేయాల్సింది కొద్దిగా అయినా గర్భంలో తెలిసింది, అది చేయటానికి వచ్చాడు. నెమ్మదిగా స్థూలత్వానికి వెళ్ళిన కొద్దీ దేహంతో ఐడెంటిఫికేషన్ ఎక్కువ అవుతుంది వాడికి. చిన్నప్పుడు అది ఎవడన్నా పట్టించుకుంటాడా మేకప్ చేసుకోవాలని? ఇప్పుడు మనం చెడగొడుతున్నాం, అది వేరే విషయం. చెప్పండి, చిన్న పిల్లలకు కూడా ఫ్యాషన్ షోలు పెడుతున్నారంటే ఎంత అమానుష చర్య చెప్పండి. క్యాట్ వాక్ నేర్పిస్తారు.
ఇప్పుడు పిల్లిలాగా నడవలసిన గతి నీకు ఏం పట్టిందో, జన్మ అయిపోయింది కదా. అట్లా ఒక అడుగు ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి వెళ్ళాలట. ఎందుకు? నేరుగా నడవకూడదు, ఇది స్టైల్. అది పిల్లలకు నేర్పిస్తున్నారు. మొన్న ఎక్కడో చూశాడు వీడు. ఎందుకు వాళ్ళని చెడగొడుతున్నారు? వాళ్ళకి ఆ డ్రెస్ల మీద పిచ్చి ఇప్పుడు వచ్చింది, కానీ ముందు కాలంలో ఉందా? మీకు చిన్నప్పుడు ఉందా? మనందరికి అవి అసలు లేవు. సంవత్సరంలో 2-3 జతలు 3-4 జతలు మహా అయితే అవి కొనుక్కొని చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు వాడికి రోజు ఒకటి కొని ఇవ్వాలి, రోజు ఒకటి కొని ఇచ్చినా వాడు హ్యాపీగా లేడు. అంటే స్థూలత్వానికి ఎట్లా దిగజారాం మనం, ఐడెంటిఫికేషన్ ఎట్లా పెరిగిపోయింది. అదే ఆ స్థూలత్వం నుండి సూక్ష్మత్వానికి రివర్స్లో వెళ్తే ఎట్లా ఉంటుంది? అంత ఎలివేషన్ వస్తుంది బుద్ధిలో. నేను అభౌతికమైన ఒక ప్రాణిని, భౌతిక ప్రాణిని కాదు, అభౌతికమైన బుద్ధితో మనసుతో బ్రతుకుతున్నాను. అసలు బయట దాంతో బ్రతకటం లేదు. ఇది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి జీవిస్తాడో, సాధనలో దర్శనం చేస్తాడో, అది శుభమైన కర్మ మణిపుష్పకం అవుతుంది. అది వికాసం, పూర్ణ వికాసం జీవితానికి. ఇది ఈ పంచపాండవులు ఊదిన శంఖాలట. ఎందుకు ఇటువంటి శంఖాలను ఊదిన దాంట్లో చూపించారంటే, ఈ యుద్ధం అంతా సాధన యుద్ధం, మోక్ష సాధన యుద్ధం అని చెప్పుకుంటున్నాం మనం. అంటే బయట దేంతోనూ పోరాడటం లేదు, అంతర్యుద్ధమే కానీ బయట ఏదీ లేదు పోరాడటానికి. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని ఒక మాట అంటాడు, లోకములన్నీ ఘడియలోన జయించితివి, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులారుల జయించిన ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలోన నీకు విరోధి లేడొకడు. అంటే లోకాలన్నీ జయించావు. రాక్షసులు అసలు ఎంత పవర్ఫుల్ చెప్పండి. గ్రహాలను శాసిస్తేవాడు అతనెవరు? రావణాసురుడు. సూర్యుడిని శాసించగలిగేవాడు. అంత శక్తి ఉండి లోకాలన్నిటినీ జయించిన వాడవు. ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు, నీ ఇంద్రియాలను చిత్తాన్ని గెలవలేదు నువ్వు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రుల ఆరువులు. ఎవరు? కామక్రోధ లోభ మోహ మద మత్సరములనే భీకర శత్రులను నువ్వు జయించలేదు. వాళ్ళని జయిస్తే ప్రాణికోటిలోన నీకు విరోధి లేడక్కడు. అంటే శత్రువు ఎక్కడ పుట్టాడు? లోపల పుట్టాడు. ఇప్పుడు ధర్మరాజు అజాత శత్రువు అంటే శత్రువు పుట్టకుండా ఎట్లా ఉంటాడు లోకంలో? అతనికి శత్రువు కాదు, నీ గ్రహింపు అతను నా శత్రువు అనుకుంటే నీకు శత్రువు అవుతాడు, లేకపోతే కాడు కదా. ఇప్పుడు మనకు కూడా తెలుస్తూనే ఉంటుంది. అప్పటిదాకా ఎవరైనా పిల్లల్ని చిన్నప్పుడు కృష్ణుని మార్చినట్టు మార్చేశారు అనుకుందాం. నా కొడుకు అని పెంచుకుంటున్నారు. సడన్గా వీళ్ళకి తెలిసింది ఏమిటంటే పిల్లలు ఎక్స్చేంజ్ అయ్యారని తెలిసారు. సడన్గా భావం మారిపోదు. ఇంతకాలం ఉన్న ప్రేమ ఏమైపోయింది? ఇది కాదు, వీడు నీవాడు కాదంటే భావం ఎట్లా మార్చేస్తాం ఒక్కసారి. అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే భౌతికంగా మనం వాటిని యాక్సెప్ట్ చేసి బతుకుతున్న దాంట్లో ఒక్కసారి తేడా రాగానే మొత్తం అంతా మారిపోతుంది. నువ్వు మనసుతో బ్రతుకుతున్నావు, బయట బ్రతుకుతున్నావు. ఇప్పుడు దేంతో బ్రతుకుతున్నాడు మనిషి? అభౌతిక ప్లేన్లోనే బ్రతుకుతున్నాడు. ఈ జీవితం ఒక్కసారి టచ్ చేయాలి లైఫ్ పీరియడ్లో. టచ్ చేయటానికి మనం ఎంతైనా అది వర్త్ డూయింగ్, మిగతా ఏది వర్త్ కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటి కోసమే చేస్తున్నాం. ఈ పంచ పాండవ లక్షణాలు ఏం చేస్తున్నాయి? మనిషి యొక్క బుద్ధి వికాసానికి ఎటువంటి సాధన క్రమాన్ని శంఖమూదినట్లుగా అంటే పలికించుకుంటాడో, శబ్దింపజేస్తాడో తన లోపల, అది సంసిద్ధత. యుద్ధానికి సంసిద్ధున్నై ఉన్నానని. అది తర్వాత దీనికి ఏముంది? తర్వాత చెప్పిన రాజులందరూ కూడా వెనక కూడా ఒకసారి వీళ్ళందరి పేర్లు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారంటే కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజిత సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్మో పృథక్ పృథక్. మిగతా అందరూ పాండవ సైన్యంలోని వీరులందరూ కూడా వేరు వేరు, పృథక్ పృథక్. పృథక్ అంటే వేరు చేసే భావం అని అర్థం. పృథక్ అంటే అంటే చీల్చి వేరు చేయటం అన్న. అట్లా వేరు చేసే భావం, వేరు వేరుగా శంఖాలను ఊది సహకారాన్ని ఇస్తాయి. ఎవరు వీళ్ళందరంటే మనం చెప్పుకున్నాం, మన దేహంలోని అన్ని ఇంద్రియాలన్నీ కూడా ఏవైతే సప్తధాతువులు ఉన్నాయో, పంచ ప్రాణములు ఉన్నాయో, ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ కూడా మనకు సహకరిస్తాయని. నిజానికి ఇవే కాదు, సృష్టి అంతా ఒక సాధకుడికి సహకరించి ప్రవర్తిస్తుందట. ఒకసారి ఆలోచించండి, సృష్టి ఒక సంఘటనని క్రియేట్ చేసింది అనుకుందాం. ఒక 10 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్సే అయి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొలీగ్స్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, తెలిసిన వాళ్ళందరూ.
అందులో ఆ సంఘటనలో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఎక్కడెక్కడ నుండో తీసుకొస్తుంది వాళ్ళని అందరినీ, తీసుకొచ్చి అక్కడ గ్రూప్ చేస్తుంది, చేసి ఒక సంఘటన ఇష్యూ క్రియేట్ అవుతుంది. దాంట్లో ఎవరెవరు ఏం నేర్చుకోవాలో వాళ్ళ పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఉంటుంది సృష్టిలో. గమనించండి ఎప్పుడైనా. ఇప్పుడు పోనీ మన ఫ్యామిలీలోనైనా తీసుకుందాం, ఒక తండ్రి స్థానంలో తండ్రికి ఏం గుణపాఠాలు రావాలి, ఎందుకంటే ఒక భార్యను, తల్లిదండ్రులను, పిల్లలను మేనేజ్ చేయాలి. ఒక కంపెనీ మేనేజ్మెంట్ కంటే చాలా గొప్ప విశేషం ఇది. కంపెనీది ఏముంది, అదో రూల్స్ ప్రకారంగా నడుస్తుంది, అందరు రూల్స్కి అబైడ్ అయి ఉంటారు, చచ్చినట్టు ఫాలో అవుతారు, నచ్చినా నచ్చకపోయినా, అది వేరే. కానీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది, సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ డ్రామా కదా అది. అక్కడ అందరిని మేనేజ్ చేయడానికి తండ్రి పాత్రలో తండ్రికి గుణపాఠం వస్తూ ఉంటే, వేరే వాళ్ళ పాత్రలో, పిల్లల పాత్రలో వాళ్ళకు కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంటే తండ్రితో డీల్ చేయటం ఎట్లా ఉంటుంది, వాళ్ళు అమ్మ నాన్న పోట్లాడుకుంటుంటే డీల్ చేయటం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి. అంటే ఒకటే ఇష్యూలో ఇంతమంది నేర్చుకుంటున్నారు. ఇప్పుడు సృష్టి ఎక్కడుండి మేనేజ్ చేస్తుంది అంటారు? ఎవరి పక్షాన నుండి మేనేజ్ చేస్తుంది? ఎవరికి చేయట్లేదు అది. అయినా పర్సనల్ ట్రైనింగ్ ఇస్తుంది అందరికీ. ఇది చాలా విశేషం కదా. అంటే సృష్టి పోకడని అర్థం చేసుకుంటేనే చాలా విచిత్రంగా ఉంటుంది. అట్లాగే అది ఎట్లా ఉంటుందో, ఒక సాధకుడు సాధన చేస్తుంటే సృష్టిలో ప్రతివాడు తనకి సహకరించి వచ్చినట్లుగానే వస్తుంది. ఇప్పుడు అదే సేమ్ ఇక్కడ వీడికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఈ సోషల్ మీడియా దాంట్లో యూట్యూబ్లో చూస్తే అల్గరిథమ్స్ అంటారు, వాటిని ఏమంటారు, మనం ఒక్కసారి ఏదైనా సెర్చ్ చేస్తే రిపీటెడ్గా అదే వస్తూ ఉంటుంది. దానికేం తెలుసు మనకి ఇది కావాలని అని అనిపించేటట్లుగా మనకు ఆ ఫీడ్ ఇస్తూ ఉంటుంది. అది దాన్ని దేన్ని చూసి కాపీ కొట్టుంటాడు? మనిషి ఏది తయారు చేసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రెప్లికా ఆఫ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ కదా. న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వర్క్ చేస్తుందో సేమ్ సిస్టమ్ అంతా అక్కడ తీసుకొచ్చాడు. కాకపోతే న్యాచురల్ ఇంటెలిజెన్స్లో మనం దాన్ని నడిపించేవాడుగా ఉంటాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అది మనం నడిపిస్తూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ అది ఎట్లా ఉంటుంది, ఏదైతే మనము మన ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఉందో, మనం ఒక 4 వీడియోలు ఏవైనా చూస్తే ఇంకా అటువంటివి ఎక్కడెక్కడవో అన్ని తెచ్చి మనకి ఇచ్చేస్తుంది. అట్లాగే సృష్టిలో కూడా మనం ఏ దారిలో వెళుతున్నామో అన్ని ఇష్యూస్ అట్లాంటివి వస్తాయి. సంఘటనలు అన్నీ అవ్వటం కూడా అట్లాంటివే వస్తాయి. అంటే ఇప్పుడు మనకు ఎదురయ్యే విషయాలను మార్చుకోగలిగిన శక్తి మనకు ఉందా లేదా? చాలా ఈజీ అది. ఎందుకంటే ఆ ఫీల్డ్లో నువ్వు వెళ్లకుండా, దీన్నే సాంగత్యం అంటాం మనం. అంటే ఎటువంటి దాంతో సాంగత్యం చేస్తే దానికి రిలేటెడ్గా సమస్యలు వస్తూ ఉంటాయి. వద్దనుకుంటే ఒక్కటే నువ్వు విత్డ్రా చేసుకో, చాలా ఈజీ అసలు అది. కానీ మనిషి ఏం చేస్తాడు, ఇది చేస్తే ఇంకా నేను ఎట్లా, నా కాళ్ళ కింద భూమి ఉండదేమో అనుకుంటాడు, అంత భయపడుతూ ఉంటాడు, ఇది వదిలేస్తే ఎట్లా అని. కానీ చూడండి, ఎవరెవరి ఏజ్ ఎంత ఉందో సరే, మీ అనుభవాల్లో ఎన్ని విషయాలను మీ అంతటా మీరు ఇది విడిచిపెట్టలేము అనుకున్న తర్వాత సునాయాసంగా విడిచిపెట్టినవి ఉన్నాయి? ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి, కౌంట్లెస్గా ఉంటాయి. అప్పటికప్పుడు అసలు ఇదే సర్వస్వం అన్న ప్రపంచంలో బ్రతుకుతుంటాం మనం, కానీ దాన్ని వదిలేయగలుగుతున్నాం. అదే ఇప్పుడు గుర్తించి తనంతట తానుగా విడిచిపెడితే ఇంకా అది మళ్ళీ రాదు. మనం ఎట్లాగైతే హిస్టరీ డిలీట్ చేసామనుకోండి, హిస్టరీ డిలీట్ చేస్తే అదేమవుతుంది, మళ్ళీ రాదు ఆ ఫీడ్. సేమ్ థింగ్, ఆ హిస్టరీని డిలీట్ చేయండి, చేస్తే మళ్ళీ అది మీకు ఫీడ్లోకి రాదు, మీకు ఆ ఇష్యూ మీకు ఎదురవ్వదు. దీన్ని మార్చుకోవటము, మన చుట్టూ ఉన్న వాళ్ళని మార్చే ప్రయత్నం కంటే చాలా చాలా సులభం. ఎందుకంటే అక్కడ ఏదేం జరిగినా సరే తాను ఎండ్ ఆఫ్ ది డే తాను హాయిగా ఉంటాడు. మార్చే ప్రయత్నం వాళ్ళని చేయట్లేదు, తనని చేసుకుంటున్నాడు. కాబట్టి జయాపజయాలు లేవు ఇక్కడ. గెలిచినా తానే, ఓడినా తానే. నువ్వుండే రాజ్యాన పాట గుర్తుందా మీకు అందరికీ? నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, అదేదో పాట ఉంది, వీడికి నోటికి రాదు కానీ చాలా బాగుంటుంది ఆ పాట. అన్నీ నువ్వే. అట్లాగే తన జీవితాన్ని మార్చగలిగింది తానే. అప్పుడు ఎట్లాగైతే ఇక్కడ పాండవ సైన్యంలోని అందరూ కూడా వాళ్ళ శంఖాలను ఊదారో, సృష్టి అంతా నీకు అమర్చినట్లుగా, స్పూన్ ఫీడింగ్ ఇచ్చినట్లుగా నీకు సహకరిస్తుంది. ఇది మాత్రం సత్యం. ఆ సహకారంలో తాను ఇంకా ఎలివేట్ అవుతూనే ఉంటాడు. అంటే ఎదగటంలో ఇప్పుడు ఒక
వ్యాపార రంగంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎదగటం అనేది స్టార్టింగ్లో ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊపు అందుకున్న తర్వాత అన్లిమిటెడ్ గ్రోత్ ఎట్లా చూస్తాము, సాధనలో కూడా అట్లాగే స్టార్టింగ్లో కొన్ని అవకతవకలు జరగటం అనేది తనలో దోషాల వల్ల అవుతాయి. తనకు బయట నుండి కూడా కష్టం వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి స్థిరమైన తర్వాత ఇంకా ఆపలేం దాన్ని అన్నట్లుగా ఆ వికాసం రావటానికి మొదటి మెట్టు లోడ్ బేరింగ్. అది లోడ్ బేరింగ్ గేర్ ఫస్ట్ గేర్ ఎట్లాగో అట్లాగే తనకు ఫస్ట్ స్టెప్ అట్లా ఉంటుంది. ఒక్కసారి చూస్తే మాత్రం ఇంకా మార్పు వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ భీమకర్మ అని చెప్పిన దాంట్లో హైలైట్ చేశారు భీముణ్ణి. ఎందుకు? సాధనలో అంతగా దృఢత్వం ఉండాలి. దృఢమైన నిర్ణయం ఉన్నదాన్ని ఎవరు పెకిలించలేరు. ఎంతమంది ఇప్పుడు ఒక కీచకుణ్ణి చంపిన తర్వాత మిగతా నలుగురికి కూడా అర్థమైపోయింది. మిగతా ముగ్గురు కూడా అందుకే కదా అజ్ఞాతవాసంలో బయటపడింది వాళ్ళు. ఎందుకంటే భీముడు కాక ఇంకెవరు చంపలేరు కీచకుణ్ణి. అందుకే భీముడితో పాటు అక్కడ ఉన్నది పంచపాండవులు, విరాటరాజు కొలువులు అని తెలుసుకున్నారు. ఎట్లాగో ఆ భీమకర్మ భయంకరమైన కర్మ, శత్రువుల గుండెల్లో దడబుట్టించగలిగినంత కర్మ చేసే ఆ భీముణ్ణి ఇక్కడ ఒక పాదంలో 2 పాదాల్లో ఒక శ్లోకంలో చెప్పారంటే దాని ఉద్దేశం ఏమిటంటే అక్కడ తాను ఎంత దృఢంగా ఉండాలి. ఇదొక్కటే తాను చేయగలిగింది, ఇదొకటి దృఢంగా నిలబడటం, ఆత్మానాత్మ వివేకాన్ని అనుసరించటం. ఇది ప్రమాణం. మనకి ధర్మానికి ప్రమాణం ఏదని ముందు ప్రశ్న వేసుకున్నాం. ప్రమాణం ఏది అంటే అంతరాత్మ. అంతరాత్మ ప్రమాణం. సరిగ్గా వినగలిగితే అందరికీ చెప్తుంది అది. కానీ వింటేనా? ఓవర్లుక్ చేయటానికి ముందే రెడీగా ఉంటాం. అట్లా కాకుండా వినగలిగే అంటే ఇది మౌన సంభాషణ అంటారు దీన్ని. తనతో తాను సంభాషణ చేసుకోవటం లేదా సృష్టితో సంభాషణ అండి. ఆ సంభాషణ మనకి ఎట్లా ఎందుకు వినిపించదంటే ఎప్పుడు బయటికి వాగుతూనే ఉంటాం కదా. వాగుతూ ఉండి బయటికి ఈ భాషలో అలవాటైపోయిన తర్వాత ఆ మౌనంగా మనకు అందుతున్న దాన్ని అందుకోలేకపోతున్నాం. ఎవరు దాన్ని అందుకుంటారో వాళ్ళు ఏకాంతంలో రమిస్తారు. ఏకాంతే సుఖమాస్యతాం అంటారు శంకరాచార్యుల వారు. అంటే ఏకాంతంలో తాను ఆనందిస్తాడు. మామూలుగా అందరికి ఎట్లా ఉంటుంది ఏకాంతంలో? ఒంటరితనం అనాలి దాన్ని, ఏకాంతం అనేది. భయం వేస్తుంది. పిచ్చి పిచ్చివన్నీ ఊహించుకొని భయపడుతూ ఉంటారు. లేని దాన్ని ఊహించుకొని భయపడుతూ ఉంటారు. ఆ భయం ఎందుకు వచ్చింది? తనతో తాను ఉండలేడు కాబట్టి. మనసుకి ఒక చిన్న ఉపమానం చెప్పుకుంటే, ఒక అడవి ఉందనుకోండి. అడవి కూడా అంత వెజిటేషన్నా కాదా? చెట్లు చేమలు చాలా ఉంటాయి, నదులు పర్వతాలు అన్నీ ఉంటాయి కదా. దాన్ని చూస్తే అడవిలోకి వెళ్ళటానికి మనకు ధైర్యంగా ఉంటుందా? ఎందుకు ఉండదు? వెజిటేషన్, గ్రీనరీ. ఏమిటి? పులులు, సింహాలు కూడా ఉంటాయి. కరెక్ట్, ఉంటాయి. మనకు అక్కడ దారి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్తే బయటికి వచ్చే దారి స్పష్టంగా తెలియదు. అదే ఒక గార్డెన్ అనుకోండి. గార్డెన్లో కూడా సేమ్ వెజిటేషన్ ఉంది. కానీ మన గార్డెన్లో ఎట్లా ఉంటుంది? ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉంటుందా లేదా? మన మనసు అడవిలాగా ఉందా, గార్డెన్ లాగా ఉందా? అందుకే ఒక్క నిమిషం కళ్ళు మూసుకోమంటే వీడు కళ్ళు తెరిచేస్తాడు. ఇట్లా అట్లా మూసుకుంటే టక్కున తెరుస్తాడు. ఎందుకు? లోపల మనసులోకి వెళ్తున్నాడు. అదేమో అడవిలాగా ఉంది, అన్ఆర్గనైజ్డ్ సిస్టమ్ అది. ఆ అడవిలోకి వెళ్తే ఎక్కడ క్రూర మృగాలు ఉన్నాయో తెలియదు. లోపలికి దట్టంగా ఉంది, దాంట్లో వెళితే బయటికి రాగలడని తెలియదు. అక్కడే బూల్బులయ్య అంటారు, మేజ్లో ఇరుక్కున్నట్టు అయిపోతుంది. అట్లా మనస్సు పెట్టుకున్నాడు కాబట్టి ఎంత చెప్పినా సరే వాడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకోలేడు, టక్కున కళ్ళు తెరిచేస్తాడు. అదే ఆర్గనైజ్డ్ గార్డెన్ లాగా మనస్సు ఉందనుకోండి, గార్డెన్లో కూర్చోవాలనిపిస్తుందా లేదా ఎవరికైనా? అక్కడ ఆహ్లాదంగా ఉంటుంది. అట్లాగే తన మనస్సులో రమిస్తాడు ఒక జ్ఞాని. ఎందుకు? అది చాలా అందంగా ఏర్పాటు చేసుకున్నాడు దాన్ని తనంతట తాను. గార్డెన్ పెంచడం ఏమైనా ఈజీ పనా? ల్యాండ్స్కేపింగ్ చేయడం ఎంత కష్టమైన పని అండి. అది మెయింటైన్ చేస్తూనే ఉండాలి ఎప్పటికీ. ఒకసారి పెట్టేసి వదిలేసామన్నట్టు కాదు కదా. అడవిలో అంటే ఎవడు పెట్టడు, ఎవడు మెయింటైన్ చేయడు దాన్ని. కానీ ఇది కంప్లీట్ మెయింటెనెన్స్ ఉండాలి. అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి తన గార్డెన్లోకి తాను ఎప్పుడైనా వెళ్ళి ఎట్లా ఆహ్లాదంగా ఉంటాడో తన మనసులోకి తాను వెళ్ళగలగాలి. అది లేనే లేదే. అట్లాంటి అలవాట్లే లేకుండా ఉన్నారు కాబట్టి మనుషులు అసలు తనలో తాను ఉండలేడు. ఆ ఒంటరితనమే ఈ కాలంలో ఫ్యాషన్ రూపంలో డిప్రెషన్ అయింది. డిప్రెషన్ అని నేను డిప్రెషన్లో ఉన్నానని చెప్పుకోవడం కూడా
ఒక ఫ్యాషన్. అసలు అది ఏం పిచ్చో ఏమిటో, కొంచెమన్నా తెలివి ఉండాలి కదా ఎవరికైనా. నాకు పిచ్చ కింద చెప్పుకోవటం లాంటిదే కదా అది. అది కూడా ఫ్యాషన్ ఏమిటి అంటే ఎంత ఆలోచన లేకుండా, వివేకం లేకుండా ఉన్నాడు. ఇది జీవితం కాదు. ఎప్పుడూ ఆర్గనైజ్డ్గా తనలో తాను నిలవగలగాలి. ఇది దానికి సృష్టి అంతా సహకరిస్తుంది, ఎప్పుడు ఇస్తూనే ఉంది. అది వైటల్ పాయింట్. అక్కడ మనం ఏమనుకుంటాం, నాకు ఏది సహకరించటం లేదని మనం అనుకుంటాం. ఆ సహకరించింది నువ్వొక్కడివే, మిగతా అన్ని నీకు సహకారంతోనే ఉన్నాయి, నువ్వొక్కడే నీకు సహకరించటం లేదు నీ ఉద్యమానికి. అది తెలుసుకుంటే మనిషిలో డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. అది కంప్లీట్ పరివర్తన అంటాం మనం. మార్పు, పూర్తిగా మారిపోవటం అనేది వస్తుంది. కాబట్టి ఈ పంచ పాండవ లక్షణాలు కూడా తాను అభ్యాసం చేయాలి, ప్రయత్నపూర్వకంగా చేయాలి. అడవిని ఇప్పుడు ఆర్గనైజ్ చేయాలంటే ఎంత కష్టపడాలో, తన మనస్సుని, తన ఫీలింగ్స్ని, తన స్థిరత్వంతో ఇప్పుడు ఆర్గనైజ్ చేయాలంటే అట్లాంటి ఒక ప్రయత్నం చేసి తీరాలి మనిషి. అదే భగవద్గీత యొక్క ముఖ్యమైన బోధ ఏమిటంటే, కర్మను విడిచిపెట్టుమని ఒక్కసారి కూడా చెప్పలేదు స్వామి అక్కడ. అట్ ద సేమ్ టైం బయట కర్మలో ఇండల్జ్ అయిపోయి ఉండమని చెప్పలేదు. ఎట్లాగైతే కర్మ చేస్తూ అకర్మను దర్శనం చేయాలో అది భగవద్గీత బోధ. మానవ జన్మ అంటేనే కర్మక్షేత్రం. ఇది కర్మను వదిలిపెట్టడానికి తనకు హక్కు లేదు అక్కడ. అతీత స్థితికి వెళ్ళిపోయిన జ్ఞాని తప్ప మిగతా ఎవరు కర్మను విడిచిపెట్టరు. ఆ కర్మక్షేత్రంలో నైష్కర్మ్య స్థితిని పొందటం అనేది భగవద్గీత యొక్క ముఖ్యమైన బోధ. ఇక్కడ ఈ పంచపాండవుల శంఖాలు ఊదిన దాని లక్షణాలను మనం అభ్యాసంలోకి తీసుకొస్తే అప్పుడు అర్జునుడు తర్వాత ఏం మాట్లాడతాడో ఇంకా రాబోతుంది తొందరలోనే. అది వచ్చినప్పుడు తెలుస్తుంది. అసలు అర్జునుడు లాంటి సాధకుడు కూడా అంత కష్టపడితే మామూలు సాధకుల స్థితి ఏమవుతుందో ముందుకు మనకు తెలుస్తూ వస్తుంది. చెప్పండి. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఓం తత్